సార్ క్యాన్సర్కి ఎంత అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నా కూడా ఎవరికైనా క్యాన్సర్ వచ్చింది అని తెలియగానే పేషెంట్ ఫస్ట్ సైకలాజికల్గా వీక్ అయిపోతున్నారు. అండ్ మనం ఇన్స్టాగ్రామ్లో కొన్ని ఇన్ఫర్మేషన్ చూసినప్పుడు సార్ కొన్ని ఇన్స్టిట్యూట్స్లో క్యాన్సర్కి పర్మనెంట్ మెడిసిన్ వచ్చేస్తుంది, కంప్లీట్గా క్యూరబుల్ అయ్యేలా మెడిసిన్ కోసం రీసెర్చ్ చేస్తున్నారు, అది త్వరలోనే అందుబాటులోకి వస్తుందని రీసెంట్గా నేను చదివాను సార్ ఒక ఆర్టికల్. అది కరెక్ట్? ఇవన్నీ రోజు చూస్తూనే ఉంటాం మేడం, రోజు చూస్తూనే ఉంటాం. ఇప్పుడు వాళ్ళు ఏదైతే డిస్కవర్ చేశారో అది చాలా ప్రామిసింగ్గా ఉంటుందని వారు భావించి వారు ప్రెస్ రిలీజ్ చేయడం జరుగుతుంటుంది. తర్వాత దాన్ని ఇట్ హ్యాస్ టు బి పుట్ టు టెస్ట్, అంటే ల్యాబొరేటరీ నుంచి ఆ తర్వాత క్లినికల్ ట్రయల్స్లోకి రావాలి. క్లినికల్ ట్రయల్స్ కంప్లీట్ అయినాకనే డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా వారికి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ క్లినికల్ ట్రయల్స్ రావడానికి చాలా టైం పడుతుంది అండ్ ప్రొహిబిటివ్లీ ఎక్స్పెన్సివ్ కూడా. సో ఈ క్లినికల్ ట్రయల్స్లో అది సక్సెస్ఫుల్ అయ్యి ఖచ్చితంగా ఈ డ్రగ్ హ్యాస్ ప్రామిసింగ్ రిజల్ట్స్ అని తెలుసుకున్న తర్వాతనే మనకి ఇండియాలో అవైలబుల్ చేయడం జరుగుతుంది. అప్రాక్సిమేట్గా ఎన్ని ఇయర్స్ పట్టొచ్చు? కొన్నిసార్లు డికేట్స్ అండి, 10 years కూడా పడుతుంది. అంటే నియర్ ఫ్యూచర్ అయితే మనం చూడలేము. ఇప్పుడు ఏం లేవండి ఇప్పుడు. ఓకే సార్. సార్ ఇప్పుడు మనం మార్నింగ్ లేచిన తర్వాత మార్నింగ్ రొటీన్కి సంబంధించి మనం సోషల్ మీడియాలో చూస్తే చాలా రకాల ఇన్ఫర్మేషన్ మనల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, బట్ అది ఏది జెన్యూన్ అనేది చాలామందికి అర్థం కావట్లేదు. సార్ మీరు చెప్పండి సార్, మనం మార్నింగ్ లేవగానే ఒక హెల్దీ రొటీన్ ఎలా స్టార్ట్ చేస్తే మన డే అనేది బాగుంటుంది? వెరీ సింపుల్ అండి. ప్రిఫరబుల్లీ ఎర్లీ మార్నింగ్ లేవటం, ఆ తర్వాత కొంచెం వాటర్ తీసుకోవటం, తర్వాత ఒక సింపుల్ ఎక్సర్సైజ్ ప్యాటర్న్కి అలవాటు అవటం. లెట్ కుడ్ బి యోగా ఆర్ ఏ వాకింగ్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ బోత్. ఎందుకంటే మానసిక ఉల్లాసానికి అలాగే ఫిజికల్ స్ట్రెంగ్త్ కోసం రెండు కూడా కాంబినేషన్లో కనుక చేసినట్టయితే అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత చక్కటి బ్రేక్ఫాస్ట్, ప్రిఫరబుల్లీ బ్రేక్ఫాస్ట్ షుడ్ గివ్ యూ ఎనర్జీ ఫర్ ద హోల్ డే. సో అది కార్బోహైడ్రేట్స్ అంటే ఫ్రూట్స్ లాంటివి లేకపోతే సీరియల్స్ లాంటివి, ప్రాసెస్డ్ సీరియల్స్ కాకుండా మన ఇంట్లో మనం రెగ్యులర్గా తినే ఫెర్మెంటెడ్ ఫుడ్స్ అయితే ఇడ్లీ, దోశ లాంటివి చాలా మంచివి. వీటితో పాటు ఇందులో రెండు ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, మనం తీసుకునే ఇడ్లీలో రైస్ ఉంటుంది, అలాగే బ్లాక్ గ్రామ్ మినపప్పు కూడా ఉంటుంది కాబట్టి ప్రోటీన్ కూడా ఉంటుంది. అద్భుతం. దీంతో పాటు ఒక ఫ్రూటు ఇవి కనుక తీసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఈస్ ద బెస్ట్ బ్రేక్ఫాస్ట్. బట్ చాలా మంది ఇడ్లీ, దోశ చాలా డేంజర్ అని చెప్తూ ఉంటారు కదా సార్? లేదండి, ఫెర్మెంటెడ్ ఫుడ్స్ ఆర్ ద బెస్ట్. మీరు జీవితాంతం ఈ రెండు వర్డ్స్ వినబోతున్నారు మేడం. ఒకటి గట్ మైక్రోబియం, అంటే మన పేగుల్లో ఉండే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా. రెండోది క్రానిక్ ఇన్ఫ్లమేషన్. ఈ రెండు వర్డ్స్ ఆర్ గోయింగ్ టు బి డిస్కస్డ్ ఎట్ లెంత్ ఇన్ ఫ్యూచర్ మేడం. ఇక ప్రతి సైంటిస్ట్ కూడా ఈ రెండు వర్డ్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. గట్ మైక్రోబియం అంటే మన పేగుల్లో ఉండే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా. ఇది కనుక హెల్దీగా ఉన్నట్టయితే అనేక రకాలైన డిసీజెస్ ఇంక్లూడింగ్ హార్ట్ డిసీజెస్, అనేక రకాలైన అలర్జిక్ డిసీజెస్, స్కిన్ ఎలర్జీ, అలాగే కర్నరీ ఆర్టరీ డిసీజ్తో పాటు సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్స్ని కూడా ప్రివెంట్ చేయగలుగుతున్నాం అంటారు. దానికి ముఖ్యమైనది ఏంటండి? ఫెర్మెంటెడ్ ఫుడ్స్. ప్రీబయాటిక్స్, ప్రోబయాటిక్స్. ప్రోబయాటిక్స్ అంటే మన దాంట్లో ఉండే హెల్దీ బ్యాక్టీరియా, ప్రీబయాటిక్స్ అంటే ఆ హెల్దీ బ్యాక్టీరియా కావాల్సిన ఫీడ్. ఈ రెండు కూడా ఈ ఫెర్మెంటెడ్ ఫుడ్స్లో ఎక్కువ ఉంటాయి. ప్రతి గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు, ప్రతి న్యూట్రిషనిస్టు ఇప్పుడు దాన్నే స్ట్రెస్ చేస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్, గట్ మైక్రోబియం. రెండోది క్రానిక్ ఇన్ఫ్లమేషన్. ఈ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అంటే ఒక రకమైన బాడీస్ రియాక్షన్ టు ద ట్రామా. ఇప్పుడు ఉదాహరణకి కర్నరీ ఆర్టరీ డిసీజ్లో చక్కటి ఉదాహరణ చెప్తాను. రెగ్యులర్గా మీరు బ్రష్ చేసుకోలేదనుకోండి, అక్కడ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, దానివల్ల ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది, అది బాడీని అంతటినీ ఎఫెక్ట్ చూపిస్తుంది. అలా అనేక రకాలుగా మనం తీసుకునే ఫుడ్స్ ఇన్ఫ్లమేషన్ పెంచుతుంటాయి. సో ఈ క్రానిక్ ఇన్ఫ్లమేషన్, దీనికి తెలుగు వాడు లేదు, మంట అని నేను రెగ్యులర్గా వాడుతూ ఉంటాను. క్రానిక్ ఇన్ఫ్లమేషన్. ఈ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ కనుక తగ్గించడానికి ఈ ఫుడ్ ఐటమ్సే ఉపయోగపడతాయి. సో మన రెగ్యులర్గా మనం తీసుకునే ఆహారం, మన పూర్వీకులు మనం తీసుకునే ఆహారం బెస్ట్ ఫుడ్. వాళ్ళు ఎవరికి ఇలాంటి అసలు ఏమీ రాలేదు. ఇంకా మూడోది రెగ్యులర్గా వినబోయేది మానసిక ఒత్తిడి. ఈ మానసిక ఒత్తిడి వలన క్రానిక్ ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతుంది, కర్నరీ ఆర్టరీ డిసీజు, కర్నరీ సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్, కరోనా కూడా రావడానికి అవకాశం ఉంటుంది. మన రోగ నిరోధక శక్తి, ఈ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు రోగ నిరోధక శక్తి తగ్గుతుంది, అనేక రకాలైన జబ్బులు వస్తుంటాయి. గట్ మైక్రోబియం మన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. సో అన్నీ కూడా ఈ రెండు ఫ్యాక్టర్స్ చుట్టూనే రివాల్వ్ అవుతున్నాయి. గట్ మైక్రోబియము అంటే పేగుల్లో ఉండే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా, క్రానిక్ ఇన్ఫ్లమేషన్.